హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ చేసింది, అతి త్వరలోనే ముగియబోతా ఉంది. కానీ ఇంకా చాలామంది అప్లై చేసుకోలేకపోతున్నారు. మరి యాక్చువల్గా అయితే నోటిఫికేషన్ రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చాలామంది ఎదురు చూశారు. కానీ వచ్చిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, చాలామంది అప్లై చేయలేకపోతున్నారు అనమాట. మరి ఎందుకు అప్లై చేయలేకపోతున్నారు, ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు, ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్లై చేయాలా వద్దా అనే డౌట్ అయితే మీలో చాలామందికి ఉంటుంది. మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా మనం ఇక అప్లికేషన్ అనేది చాలా పూర్ రెస్పాన్స్ ఉంది, చాలామంది అప్లై చేయలేకపోతున్నారు. ఏమే కారణాలు ఉంటాయి, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా ఈ యొక్క వీడియోలో నేను వివరించబోతున్నాను. మరి తెలుసు మనకు 16-20 వేకెన్సీస్ అయితే మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చాయి. అన్ని రకాల నోటిఫికేషన్స్, జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని స్టెనో కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, సబార్డినేట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్. సో అన్నింటికి కూడా రావడం జరిగింది. అయితే ఇంకా హైకోర్టు నుంచి అయితే మాత్రం ఇంకా వేకెన్సీ విధంగా రాలేదు మనకు. మరి ఎప్పుడైనా సరే ఇక జిల్లా మొత్తం 16-20 వేకెన్సీ అయినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే మరి ఇక్కడ అన్ని డివిజన్ జరిగిపోయినాయి అనమాట. అన్ని రకాల పోస్టులు డివిజన్స్ కావడంతో వేకెన్సీస్ సంఖ్య అనేది తక్కువ అనిపిస్తూ ఉందన్నమాట. సో దీనివల్ల కొన్ని కారణాలు కావచ్చు. మరి మొత్తం ఏమేమి రీజన్స్ ఉన్నాయో కూడా అంతా డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ అనేది యాక్చువల్గా మనం అనుకునేదేమంటే 2000 నుంచి 3000 ఉంటాయి అనుకోవడం జరిగింది. అట్లీస్ట్ 2,500 వేకెన్సీ రావాల్సింది అనుకోండి, 2.5. కానీ అది కూడా రాలేదు. ఎందుకంటే పోయినసారే టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫీ ఉద్యోగాలు చాలా మిగిలిపోయినాయి. ఆ ఉద్దేశంతో ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవడం జరిగింది. కానీ ఆ యొక్క వేకెన్సీ అయితే మాత్రం ఇవ్వలేదు. మరి అనుకున్న సంఖ్యలో వేకెన్సీస్ రాలేదు. మరి వచ్చిన తర్వాత చూస్తే కేటగిరీ వైజ్ చూసినట్టు అనుకోండి, దాంట్లో మళ్ళీ మనకి ఏమవుతుంది, ఏపీలో వచ్చినప్పుడు జిల్లాలో ఓసీలో మళ్ళీ జనరల్ కేటగిరీ, మళ్ళీ ఉమెన్ కేటగిరీ. అదే మాదిరిగా ఎస్సీలో మళ్ళీ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, ఎస్టీ దాంట్లో పురుషులు మహిళలు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ దాంట్లో మళ్ళీ జనరల్ అండ్ గర్ల్స్, మళ్ళీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఎక్స్-సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్. ఈ విధంగా మారినప్పుడు ఏమైందంటే వేకెన్సీస్ అనేది ఎక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 లేకుంటే 0 అట్లా చూపిస్తూ ఉంది. సో దీంట్లో చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా ఇంకా మనకు జాబ్ ఏమొస్తుందిరా, ఒక పోస్టే ఉంది, నాకు ఏడొస్తుందిలే, నగనగా బాగా చదివాలి చాలామంది ఉన్నారులే అని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎట్లా అనుకుంటున్నారు అనమాట, నాకన్నా బాగా చదివేలు ఉన్నారు, వాళ్ళకి వస్తుంది, నాకు రాదు అనుకుంటున్నారు. సో ఆ యొక్క అపోహతో చాలామంది అయితే ఆ యొక్క స్ప్లిట్ అయినప్పుడు, అంటే జిల్లా ఈ యొక్క 1600 వేకెన్సీస్ ఉన్నప్పటికీ అది స్ప్లిట్ జరిగినప్పుడు ప్రతి కేటగిరీలో ప్రతి జాబ్లో స్ప్లిట్, అంటే 10 రకాల జాబ్స్ ఉన్నాయి కదా, 10 రకాల జాబ్స్లు స్ప్లిట్ అయినప్పుడు మనకు వేకెన్సీ సంఖ్య అనేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంది. ఇక నథింగ్ అనమాట. చెప్పాలంటే మిగతా వాటితో పోల్చుకుంటే మనకి రాష్ట్రం చూడండి, ఇప్పుడు ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ మొత్తం ఇంత వేకెన్సీ వస్తున్నాయి, 800 వేకెన్సీ వస్తున్నాయి. కానీ ఒకటే కేటగిరీనే ఒక నెంబర్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, మొత్తం 10గా స్ప్లిట్ అయిపోయింది. దాంట్లో దాదాపుగా అత్యధిక భాగం ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి, 600 చిల్లర ఉన్నాయి, అంటే ఇంకా 1000 పోస్ట్ లోపల ఉండేది. సో అందువల్ల కేటగిరీ డివైజ్ అయినప్పుడు అవి చాలా తక్కువ నెంబర్ కనిపిస్తున్నాయి. దీంతో ఎందుకులే నాకు ఏడొచ్చలే అని కొందరు వదిలేస్తున్నారు. తర్వాత చూసినట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు చాలా ఎక్కువ ఉంది. మరి కోర్టు అనుకోవచ్చు, మేము పెట్టిన ఫీజు కూడా మిగతా వాటిలాగానే ఉంది కదా, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఫీజు ఎంత, అది కూడా 800 నుంచి 1000 రూపీస్ ఉంది, మరి ఆమెనే కదా మేము కూడా పెట్టిందని మన యొక్క హైకోర్టు వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఐబీపీఎస్లో ఒక బ్యాంకే కాదు, అది అన్ని రకాల బ్యాంక్స్ కలుపుకొని వాళ్ళు నిర్వహించే ఫీజు ఎంత అంటే 1000 రూపాయలు మాత్రమే. అన్ని రకాలు కలుపుకొని ప్రిలిమ్స్కు, మెయిన్స్కు, ఈవెన్ ఇంటర్వ్యూలకు అన్నింటికీ కూడా కలుపుకొని వాళ్ళు తీసుకున్న ఫీజు అంతే 850 రూపీస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు పెట్టే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి. కానీ హైకోర్టు ఏం చేస్తూ ఉంది, ఇక్కడ ప్రతి దానికి ప్రతి పోస్టుకు మీరు ఫీజు సపరేట్ చెల్లించాలా. ఈవెన్ సపోజ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నింటికి ఒక ఫీజు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ అంతా ఒక ఫీజు పెట్టుకోవచ్చు, 10th కంతా ఒక ఫీజు పెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్స్ మనకు టైపిస్ట్ ఉంది,
ఎగ్జామ్ టైపిస్ట్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, స్టెనో ఉంది. 4 డిగ్రీతోనే ఉన్నప్పటికీ మనం ఒక్కొక్క ఫీజు కట్టుకుంటూ పోవాలా. సో అంటే ఒక స్టెనో ఉన్న అభ్యర్థి స్టెనోగ్రఫీ అప్లై చేసుకుంటాడు, టైపిస్ట్ అప్లై చేసుకుంటాడు, జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకుంటాడు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ అప్లై చేసుకుంటాడు. అక్కడ 4 అయిపోయినాయి. మళ్ళీ అబ్బాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రికార్డ్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ సర్వర్ అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినర్ అప్లై చేసుకోవచ్చు, కాపీస్ట్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక అభ్యర్థి 8 జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. 8 జాబ్స్. మరి 8 జాబ్స్ అనుకోండి, 8 × 800 ఎంత అండి? 6,404 రూపాయలు. 8,400 6,400 రూపీస్ ఒక్క ఓన్లీ ఫీజే. మళ్ళీ ఒకవేళ అతనికి అనిపించచ్చు పక్క జిల్లాలో నాకు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ పోవాలనిపించచ్చు, అక్కడ ఇంకొక 3-4 అప్లై చేసుకోనుకోండి, అంటే ఇక్కడనే వాళ్ళ ఫీజు 10,000 రూపాయలు అయిపోతూ ఉంది. 10,000 రూపీస్ ఫీ అయిపోతూ ఉంది. ఇది చూసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బాధాకరమైన ఉంటుంది కూడా. కానీ బ్యాంక్స్ వాళ్ళు కానీ, ఎస్ఎస్సి వాళ్ళు కానీ, రైల్వేలు కానీ తీసుకోరు. రైల్వే ఎంత ఎన్టీపీసీ అంటే దాన్ని అన్ని కేటగిరీలు కలుపుకునేది ఎంత? నువ్వు గ్రాడ్యుయేట్ కూడా, అండర్ గ్రాడ్యుయేట్ కూడా అంతే. గ్రాడ్యుయేట్ ఫీజు అంతా ఒకటే ఫీజే. మళ్ళీ ఎన్నికి ఇస్తారు మళ్ళీ వాళ్ళు. అండర్ గ్రాడ్యుయేట్లో ఒక ఫీజు ఉంటుంది, బ్యాంక్స్ అంతా ఒక ఫీజు ఉంటుంది. ఎస్ఎస్సి సీజన్లో దాదాపుగా 32 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఫీజు తీసుకున్న వాళ్ళంతా 100 రూపాయలు తీసుకుంటారు ఫీజు. సిహెచ్ఎస్ఎల్కి అంతే, ఎంటెస్కి అంతే. అంటే డిగ్రీది, ఇంటర్, 10th క్లాస్. సో ఒకదానికి ఒక ఫీజు పెట్టుకుని పోతారు. కానీ ఇక్కడ ఏమైందంటే అట్లా కాకుండా ప్రతిదానికి ప్రధాన ఫీజు అన్నప్పుడు అది పిల్లవాడికి అంటే యాస్పిరెంట్కు ఎక్కువ ఫీజులో కనిపిస్తూ ఉందన్నమాట. పక్క జిల్లాలో అప్లై చేసుకోవాలంటే కష్టం, దానివల్ల సపరేట్ ఫీజు కట్టుకోవాలా. పోనీ ఫీజు తగ్గించడం లేదు, ఫీజు ఏం తగ్గించడంలా, అదే ఫీజు కట్టాలి. నువ్వు ఎన్ని పోస్టులు అప్లై చేస్తావో అన్నింటి కూడా ఫీజు కట్టుకుంటూ పోవాలా. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఎగ్జామినేషన్ ఫీజు ఏమి ఎక్కువ, ప్రతి దానికి ప్రతి పోస్టుకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంది. తర్వాత మోర్ ప్రాసెస్ టు అప్లై, మోర్ డాక్యుమెంట్స్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్యాంక్స్లో ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లే, ముందుగానే సబ్మిట్ అవసరం లే. వాళ్ళకి ఫీజు కావాలి, అన్ని డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేస్తాము, జస్ట్ మెయిన్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంతే. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రతిదీ అప్లై చేయాలా. మన క్లారిటీ కూడా లేదు అక్కడ. ఏమంటారు, 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్, అది లేకుంటే 4th to 10th స్టడీ సర్టిఫికెట్, అది లేకుంటే రెసిడెన్స్. మరి స్కూల్స్ ఏమో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, స్కూల్ ఏమో తెరవడంలే, కొన్ని స్కూల్స్ ఏమో మూసేసినారు, అవి లేవు, స్టడీ లేదు. అవి తెచ్చుకుంటే ఏం తెచ్చుకుంటా పోరా, ఇవి వచ్చేదిలా సచ్చేదిలా, ఏడో చదువు అనేసి చాలామంది అప్లై చేయడంలా. ప్రతిదీ అప్లై చేయాలి. ఈ స్టడీ చేయాలా, ఒరిజినల్ మార్క్ లిస్ట్, అన్ని ఒరిజినల్స్ ఏమల్లా, ఒరిజినల్ మార్క్ లిస్టు, ఒరిజినల్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఒరిజినల్ డిగ్రీ మార్క్ లిస్టు, అన్ని ఒరిజినల్. తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, అదేం తర్వాత మళ్ళీ సపరేట్గా ఇది కూడా ఫిల్అప్ చేయండి. అది ఏంది అర్థం కావడం చాలామందికి, చాలా అర్థం కావడం అసలుకు. మళ్ళీ ఇది ఉంది, నాన్ క్రిమినల్ ఉంది. నాన్ క్రిమినల్ అంటే ఓబీసీలో ఉంటుంది. సో మళ్ళీ ఏం చేస్తారు, లేదు ఓబీసీని వద్దు సపరేట్గా అంటారు. సపరేట్గా అన్నప్పుడు అక్కడ ఎంఆర్ఐస్ అయితే వాళ్ళు సరిగ్గా ఇవ్వడం లేదు, ఇది సరిపోద్ది అని వాళ్ళు అంటున్నారు. సో ఈ విధంగా అంత సిస్టమ్ కన్ఫ్యూజింగ్. సో మిగతా వాటికి ఎక్కడ ఇదంతా రాదు. మిగతా ఏపీబీఎస్ ఎగ్జామ్స్ అయినా, కానిస్టేబుల్స్ అయినా, ఎస్ఐ అయినా సింపుల్ ప్రాసెస్. మరి వీళ్ళు దీన్ని ఎందుకు ఫాలో కాలేకపోతున్నారో అర్థం కావడం లేదు. సో ఇదొకటి. సో దీనివల్ల కూడా చాలామంది ఇవన్నీ ఎందుకు పోరా, ఆడ తిరగాల, ఈడ తిరగాల, ఇంత ఫీజు కట్టాలా, అది మళ్ళీ వస్తుందా మనకు రాదా, ఎందుకు పోరా అనేసి చాలామంది ఆస్పిరెంట్స్ రియల్గా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు. తర్వాత కాబట్టి మోర్ ప్రాసెస్ ఉందన్నమాట, మోర్ ప్రాసెస్. ఆ తర్వాత చూస్తే డిపార్ట్మెంట్ వారికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం ఈసారి చెప్పడం జరిగింది. ఈ ఒక్కసారి మేము ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాము డిపార్ట్మెంట్ వాళ్ళకి, మార్క్స్ 10 నుంచి 20 మార్క్స్ యాడ్ అయిపోతున్నాయి. అంటే ఏం చదువుకోకుండానే ప్రతి ఇయర్కి ఇన్ని మార్కులు కేటాయించడం వల్ల 10 ఏళ్ళు ఉండే వాళ్ళకి 20 మార్కులు యాడ్ అవుతున్నాయి. చాలామంది 0.5, 0.25లోనే పోయినసారి మిస్ అయిపోయినాయి. అటువంటిది డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, అంటే కాంట్రాక్టువల్ బేసిస్లో పనిచేసే వాళ్ళకు ఎక్కువ వెయిటేజ్ ఉండడంతో ఎన్ని వాళ్ళకపోతారంటే మనకి ఏమొస్తాయి, వాళ్ళు చదువులేకునే వాళ్ళు జాబ్లు వస్తే మనకు రావాలి అనేది ఒక నిరుత్సాహంతో కొందరికి ఇది కూడా అప్లై చేయడానికి ముఖ్య కారణం కావచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే జాబ్ బాగుండదు ఇది అనే ఒక అపోహ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొంత జాబ్ చేస్తుంటారు, సబార్డినేట్కు, ప్రాసెస్ సర్వర్కు, వాళ్ళు ఏమో చెప్తున్నారు అనమాట, ఇది జాబ్స్ బాగుండదు, ఎందుకు పోరా వేరే చదువుకోకుండా అంటారనమాట. బట్ సబార్డినేట్కి అయితే మాత్రం వాస్తవమే, అది మీరు అవునన్నా కాదన్నా ఆ జాబ్ అనేది ఓకే. అందుకనే వాళ్ళు చెప్పి పెట్టింది కదా, 7th పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ కంపల్సరీ ఫెయిల్ ఉండాలని పెట్టిందే సిద్ధాంతం దానికోసం వాళ్ళకు. సో వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలి కాబట్టి వాళ్ళు విధంగా పెట్టుకున్నారు. ఎందుకు లేకుంటే ఆ యొక్క పోస్టులో డిగ్రీ వాళ్ళు బీటెక్ వెళ్ళిపోతే ఈ యొక్క చదువుకునే వాళ్ళు ఆ పనులు వాళ్ళు చెప్పే వాళ్ళు చేయలేరు.
అందువల్ల దాన్ని క్లియర్ కట్గా పెట్టి డ్రైవర్ అయినా లేకుంటే ఆఫీస్ సబార్డినేట్ అయినా పెట్టింది అందుకనే వాళ్ళు. అది కొంచెం వర్క్ చిన్న జాబు, వాళ్ళు చెప్పింది పలకాల, ఇలా పలుకుతారు, సో క్వాలిఫైడ్ పలకారు కాబట్టి వాళ్ళు అది పెట్టారనమాట. సో మిగతాది అయితే బాగానే ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు బాగుంటాయండి ఇవి. ఎందుకంటే ఇంకా వర్క్ ఆఫ్ నేచర్ అంటావా, అది ఏ డిపార్ట్మెంట్ పోయినా ఇటీవల కాలంలో మనం సచివాలయం వాళ్ళు అడగండి, ఇదేం తలనొప్పి మా సచివాలయంలో అన్ని రకాల అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, యాప్ ఈ యాప్ అన్నీ అడుగుతున్నారు వాళ్ళు అంటారు. టీచర్స్ అడిగామనుకోండి, టీచర్స్ ఎట్లా అంటున్నారు, బ్యాంక్స్ వాళ్ళు అట్లా అంటున్నారు. అంటే 90% ఆఫ్ ది జాబ్ హోల్డర్స్ ఎవరు కూడా వాళ్ళ జాబ్ని లైక్ చేయరు, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. సో అది ఒక రీజన్. కాబట్టి జాబ్ బాగుండదు అనేది పక్కన పెడితే ఏదండి అక్కడ మన యాటిట్యూడ్, మనం చేసే బిహేవియర్ బట్టి ఎక్కడైనా జాబ్స్ ఉంటాయి. మనకు అగ్రెసివ్గా ఉన్నామనుకోండి, ఎంత మంచి డిపార్ట్మెంట్ అయినా కూడా మన మీద కన్నేసి పెడతారు. మనం చూచుండి పోయినామనుకోండి, వాళ్ళు చెప్పినట్టు సరే సార్ ఓకే సార్ అంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళ పని వాళ్ళే, మన పని మంది. ఎప్పుడైతే మనం వాళ్ళకి రైవల్గా మారుతామో అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడ సరే క్రియేట్ అవుతాయి. ఏ డిపార్ట్మెంట్ అది కామన్ అనమాట. కాబట్టి దాని గురించి పక్కన పెట్టేసేయండి. మరి ఇది కూడా మనం జాబ్ బాగుండదని ఎప్పబడితే ఇంకా ఎక్కడ జాబ్స్ ఉన్నాయి చెప్పండి. ఇంకా మనకైనా వస్తున్నాయి, ఇప్పుడేం రావడం లేదు కదా. గ్రూప్స్ లేవు ఇప్పుడు, ఇంకా డిఎస్సి అయిపోతూ ఉంది, పీసీ మెయిన్ జరుగుతుంది, ఇంకా కోర్టులు ఇంకా పెండింగ్ ఉంది, కొత్త నోటిఫికేషన్ వచ్చిందో మనకు తెలియదు. బట్ ఏది వచ్చినా కూడా ఇంకా నోటిఫికేషన్ అన్ని కూడా తక్కువ కదా. రైల్వేస్ కూడా అది లైంగ్ ప్రాసెస్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ పెడితే ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళు కూడా. ఇక్కడ మనం అన్ని ఇట్లా అనుకుంటా పోతే మనం ఎక్కడ ఫిట్ అవుతామో చెప్పండి. ఇట్లా ప్రైవేట్ జాబ్ పోక ఇది ప్రిపేర్ కాలేకపోతే ఎన్ని రోజులు మనం డిపెండ్ అయ్యి ఉంటాం మన పేరెంట్స్ మీద. అందువల్ల అప్లై చేద్దాం, జాబ్ వచ్చింది, నచ్చిందా కంటిన్యూ అవుతాం, లేదా మనం ఒక బేస్ దొరికింది కాబట్టి మనకు దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా మనం ప్రిపేర్ అవుతూ పోతే మనకు ఏ గోల్ అయితే ఉందో దాన్ని ప్రిపేర్ అవుతాం. కాబట్టి జాబ్ బాగుంటుందని పక్కన పెట్టేసి ఎక్కడ పోయినా జాబులు ఇంతే. మీరు అనుకున్నట్ల సుఖంగా ఎవరు కూర్చోబెట్టుకుని శాలరీస్ మనకి ఇచ్చే స్థితులు ఇప్పుడు ఎవరు లేరు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. రికమెండేషన్స్ ఉంటే జాబ్ వస్తాయని ఒక అపోహ అయితే ఉంది చాలామందికి. అప్పుడు అమ్ముడిపోయిన జాబ్స్ అన్నీ కూడా అనుకుంటున్నారు. మిత్రమా, ఒకప్పుడు ఉండేదేమో కానీ గత 3 సార్ల నుంచి, అంటే మనకు 2021లో జరిగింది, 2020లో జరిగింది, ఇప్పుడు 2024లో జరుగుతుంది. అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామినేషనే. ఎక్కడ కూడా రికమెండేషన్స్ కానీ ఫ్రాడ్ కానీ తావనేది లేదు. ఓకేనా. అంటే ఖచ్చితంగా మనం బాగా చదివి కష్టపడితే మాత్రం మన యొక్క చదువు తగ్గ విధంగా మనకి మార్క్స్ బేస్ చేసుకొని జాబ్స్ వస్తున్నాయి. మనకు వాళ్ళ రికమెండేషన్, వీళ్ళ రికమెండేషన్, జడ్జి ఉంటే బాగా తెలిసిన జాబ్ ఇస్తారంటే అన్నీ ఒకప్పుడు అన్నీ కూడా. ఇప్పుడు అయితే ఏమీ లేవు. మీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా జాబ్ మన సొంతం అవుతుంది. ఆ అపోహనైతే మీరు వదిలేసేయండి. మరి ఇంకోటి ఏమంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంగ్లీష్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనకు ఉండేది 2 సబ్జెక్ట్స్ అయినప్పటికీ జీకే 40, ఇంగ్లీష్ 40. మనకేమంటే నాకు ఇంగ్లీష్ ఆడొచ్చలేరా, అది 40 మార్కులు ఆడొచ్చలే అంటే బీటెక్లో జీకే నాకు రాదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందరికీ అదే స్థితి అని అర్థం కావడంలే. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఎవరికైనా కష్టమైనటువంటిదే, అందరూ ఒకటే సిలబస్ ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏమంటే అంత ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్ రాదులేరా, 40 మార్క్స్ ఉన్నాయంట, ఏడొచ్చలే అని ఇంకొక రకమైనటువంటి నిరుత్సాహ భావన అనమాట. అది కాకుండా డిఎస్సీ వాళ్ళంతా ఫుల్ బిజీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 6వ తేదీ ఎగ్జామ్స్ ఉంది. దాదాపు మనకి రాష్ట్రంలో దేనికి పోటీ పడాలన్నా ఒక గ్రూప్స్ కావచ్చు, లేకుంటే కానిస్టేబుల్స్ కావచ్చు, ఇంకొక ఎగ్జామ్ కావచ్చు, ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా డిఎస్సీ వాళ్ళే ఉంటారు ఎక్కువ. దాదాపు ఇప్పుడు 4 లక్షల మంది పైచిలుకులో డిఎస్సీ ఫుల్ సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు ఎవరు కూడా ఇప్పుడు హైకోర్టు జాబ్స్ ఇవన్నీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ స్కూల్కి పోయి ఈ స్కూల్కి పోయి తెచ్చుకునే ఓపిక వాళ్ళకు లేదు. అప్పుడు ఆ పని చేయలేరు కూడా వాళ్ళు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఆ డిఎస్సీలు అందరూ కూడా ఏమైనారు ఇప్పుడు ఈ యొక్క కోర్టు జాబ్స్కి రాకుండా ఉన్నారన్నమాట వాళ్ళు. అదే విధంగా పీసీ దాదాపు 45,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళు కూడా దీనికి జోలికి రావడంలే. ఇక్కడ దాదాపు మనకు 5 లక్షల పైచిలకు మెంబర్స్ వీళ్ళు డిఎస్సీ వాళ్ళు కానీ ఇటు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ దీని జోలికే రావడంలే. సో అది కూడా ఒక రీజన్. అందుకనే చాలామంది అసలు ఫస్ట్ అనుకున్నంత ఊపు అయితే లేదు, అప్లై చేయడం లేదు. నేను చెప్పేది ఏమంటే మీరు బీ పాజిటివ్, ప్రిపేర్ ఖచ్చితంగా ప్రిపేర్ కండి. ఎందుకంటే కాంపిటీషన్ ఇప్పుడు తక్కువ ఉంది నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే ఇట్లా పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ 45,000 మంది రావడం లేదు, డిఎస్సీ యాస్పిరెంట్ దాదాపు 4 లక్షల పైసల మంది ఇల్లు రావడం లేదు. అంటే మొత్తం మీద ఎత్తుకుంటే దాదాపు 4.5 నుంచి 5 లక్షల మంది మెయిన్ కాంపిటీషన్ ఉండే వాళ్ళే అప్లై చేయడం లేదు. ఇది ఒక మంచి అవకాశంగా భావించుకోండి. ఇంకా చెప్పాలంటే ప్రాసెస్ సర్వర్ ఎవరైతే ఉన్నారో నాకు తక్కువ చేయని పర్లేదు లేబా, వాళ్ళు ఏ పని చేసినా నేను చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళకి మంచి అవకాశం ఇది. సో ఎందుకంటే ఎక్కడ వీళ్ళకి అవకాశాలు రావు, ఇక కోర్టులో మాత్రం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అప్లై చేయండి. బట్ ఫైనల్ నేను చెప్పేది ఏమంటే ఒకరిని పక్కన పెట్టేసేయండి, ఒకరి మాటలు పక్కన పెట్టేసేయండి. ఏదేమైనప్పటికీ మీకు అవకాశం ఉంటే మాత్రం ఏ పోస్ట్ మీరు అవకాశం వదులుకోకూడదు, అప్లై చేయండి ఖచ్చితంగా. ఫీజు ఎక్కువ పెట్టారు, మరి వేరే ఆప్షన్ మనకు లేదు. నాకు ఎక్కువ ఉంది, నేను కూడా ఒప్పుకుంటా.
కానీ వాళ్ళు తగ్గిస్తారా? ఇంకా తగ్గిరు వాళ్ళు. సో మనకు వేరే అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ కంపల్సరీ అప్లై చేసి ఒక 2 months కష్టపడి రండి, సిన్సియర్ కష్టపడండి. తర్వాత జాబ్ మన సొంతం అవుతుంది. ఆ తర్వాత మన ఇష్టం అంటే అక్కడ వర్క్ ఉండదని కాదు, వర్క్ ఉంటుంది. మనం మీద మనం నిలబడినప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్దర్గా మళ్ళీ మనం గురు ప్రిపేర్ కావడము ఏదో చేసుకుంటూ ఉంటాం. అంతేగాని పక్క వాళ్ళ మాటలు వినేసి మీరు అనవసరంగా మీ యొక్క వాల్యుబుల్ గోల్ను మీరు నాశనం చేసుకోవద్దండి. మనకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అప్లై చేయండి. మరి ఇప్పుడు మీరేమైనా ప్రిపేర్ కావాలనుకుంటే మాత్రం మనం ఉత్తమ్ అకాడమీ ఏం చేసిందంటే 60,000 సబ్స్క్రైబర్స్ కావడం జరిగింది. మనకు జస్ట్ నౌ మనకు 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఉత్తమ్ అకాడమీలో. ఈ యొక్క సందర్భంగా ఏం చేస్తున్నామంటే ఒక 2 days ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ బ్యాచ్లో 1499 రూపీస్ ఉండేది. చూడండి ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా మనం ఎంత కోర్సు 1499 రూపీస్ ఉంది. టోటల్ క్లాస్ పీడిఎఫ్ అన్నీ కూడా ఇప్పుడు ఏం చేసామంటే మనకు 60,000 మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఒక 2 days ఏం చేస్తున్నామంటే ఈ 1499 రూపీస్ను కేవలం 399 రూపీస్కి మీకు కోర్సుకు ఇస్తున్నాం. ఈ కోర్సు నందు మీకు ఏమైతే అవసరమో అవే, పాతదంతా చెత్తం లేకుండా మనకి ఏది అవసరమో అదే పెట్టడం జరిగింది. దీనికి కేవలం 399 రూపీస్ మాత్రమే. ఈ యొక్క 2 days మాత్రం ఆఫర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏం చేస్తామంటే మీకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది మీకు, ఓకేనా. వీటితో పాటుగా మీకు ఏపీసీ ఫుల్ కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇది కూడా జిల్లాల సమాచారం ఉంది, ఏపీ న్యూస్ ఉంది, ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ స్కీమ్స్, టెస్ట్ సిరీస్ అన్ని రకాలుగా ఉన్నాయి. మీకు ఏ కోర్స్ ఇస్తే ఆ కోర్సు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని నచ్చితే మన కోర్స్ కొనుక్కోండి. బట్ లాస్ట్ వరకు మాత్రం మీరు ఎటువంటి అపోహ లేకుండా గట్టిగా ఫైట్ చేయండి. ఆ ఒక్క జాబ్, ఆ 2 జాబులో నేను ఒకరిని నాకే జాబ్ రావాలి అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనలాగానే ఆలోచించేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఒక పోస్ట్ 2 పోస్టులు ఏడొచ్చలే అందరూ అట్లా వదిలేస్తూ పోతున్నారు. సో నన్ను అడిగితే మాత్రం ఈసారి కాంపిటీషన్ గతంలో కంటే తక్కువ ఉంది. కానీ నోటిఫికేషన్ రాకముందు అయితే చాలామంది నాకు కావాలన్నారు. వచ్చిన తర్వాత అంతా డల్ అయిపోయినారు. ఎందుకంటే ఆ నెంబర్ను చూసి జిల్లా వైజ్ కేటగిరీని చూసి అందరూ చల్లుకుంటున్నారు. సో కాబట్టి ఎవరికైతే అవకాశం అయితే ఉందో మీరు కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ మన సొంతం అవుతుందనేసి నేను బలంగా నమ్ముతున్నా. మీరు దీన్ని బాగా ప్రిపేర్ కొనసాగించినట్లయితే త్వరలోనే మనకు ఏపీ హైకోర్టు నుంచి, ఇది మనకు పడినప్పుడు జిల్లా కోర్టులు మాత్రమే, ఏపీ హైకోర్టు నుంచి మరో నోటిఫికేషన్ ఉంది. సో అది కూడా మనకు గొప్ప అవకాశంగా భావిస్తాం. అది కాకుండా త్వరలో మనకు ఏపీ ఫారెస్ట్ నుంచి కూడా జాబ్స్ పడుతున్నాయి. వాటికి కూడా మనకి ఈ సిలబస్ అనేది మనకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా మిత్రమా? సో థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్స్ కూడా మనకు ఉత్తమ్ అకాడమీ నెంబర్కు 8688 080802 కాల్ చేయండి. సో థ్యాంక్ యూ.